హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనము వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో మనం చెన్నూరులో ఉండడం జరిగింది. అది కూడా ఒక ఫేమస్ శివాలయం. దాని పేరు వచ్చేసి శ్రీ అంబా అగస్తేశ్వర ఆలయము. ఈ చెన్నూరులో ఈ శివాలయం చాలా ఫేమస్ అని చెప్తే నేను ఇక్కడికి వ్లాగ్ చేయడానికి వచ్చాను. ఒకసారి మనం ఈ టెంపుల్లో ఏమేమి ఉన్నాయో చూడడానికి ఒకసారి మనం చూద్దాం. ఓకే, వాచ్ ఇట్. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి పోతున్నాము. సో చూడండి, అక్కడ పోలులాగా ఉంది, అక్కడ దేవుడు ఉన్నట్టు. సో ఇది టెంపుల్ ముందు ఉన్నది. చూడండి, ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఇక్కడ ఫొటోస్ దిగడం జరిగి ఇక్కడ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటారు. సో ఇక్కడ చూడండి, దేవుడు అంటే బొట్టు పెట్టి ఉంది ఇక్కడ. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇది గర్భగుడి లోపల, ఈ గుడి లోపల ఏదైతే ఇక్కడ లోపల చూపించడం జరుగుతుంది. చూడండి, భక్తులు కూడా చాలామంది ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు దీపాలు పెట్టడం జరుగుతుంది, దీపారాధన ప్లేసు. సో ఇది మధ్యాహ్నం టైం కాబట్టి ఎవరు పెట్టలేదు. సో అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ శని దేవుడు ఇట్లా నవగ్రహాలు దేవతలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మీకు ఏమైనా దోషం ఉంటే ఇక్కడనే మొక్కాల. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ ఒక పూజారి ఉన్నాడు, చాలా ఫేమస్ పూజారి. అతడు అందరికీ ఇక్కడ జాతకాలు చెప్తున్నాడు. సో ఇంకా చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక దేవుడు ఉండడం జరిగింది. సో ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రెండు దేవుళ్ళు కూడా ఉండడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. ఒకటి అగస్త్య మహాముని, రెండు దత్తాత్రేయ. ఈ రెండు దేవాలు కూడా ఉండడం జరిగింది ఇక్కడ. ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడు, అక్కడ దీపాలు కూడా పెట్టారు చాలామంది. సో ఇంకా టెంపుల్ వెనకాల పోయినట్టయితే సో ఇది గైస్ ఒకసారి చూడండి క్లారిటీగా. ఇంకా అబ్జర్వ్ చేసినట్టయితే లోపల సో ఇక్కడ ఒక పాము రూపంలో ఒక దేవత అంటే దేవుడు ఉండడం జరిగింది. సో ఇక్కడ చాలామంది బొట్లు వేయడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నాగదేవత ప్లస్ ఇంకా చాలామంది దేవుళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వరాహము అవతారంలో ఒకటి ఇక్కడ తల ఉండడం జరిగింది. సో ఇంకా ఈ గుడిలో కూడా ఒక దేవుడు ఉండడం జరిగింది. మీరు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ అన్ని క్లారిటీగా చూడవచ్చును. సో ఇక్కడ ఇది టెంపుల్ ఎంత ఫేమస్ అంటే ఇక్కడికి ఏంటంటే జాతకాలు చూపించుకోవడానికి చాలామంది వస్తారు. వాళ్ళకు మంచి జరగాలంటే చూపించుకోవడానికి వస్తారు, ఏదైనా శుభకార్యం చేయాలంటే ముందు. సో అట్లా ఈ గుడి చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ చెన్నూరులో ఈ ఒక్కటే కాదు, ఇంకా జగన్నాథ టెంపుల్ అని, ఇంకా శివాలయం అని, ఇంకా ఒక 2-3, అలాగే ఒకటి పోషమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్. మీరు కనుక ఎవరైనా చెన్నూరు వస్తే విజిట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది గైస్ నా వీడియో. మీలో ఎంతమందికి చెన్నూరు అంటే ఇష్టమో ఒకసారి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించిన విధానం, నేను చెప్పిన విధానం మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.